కానీ ఈ సాధన అనేది భగవంతుని వెంటనే తెలుసుకోవడానికి బాగా సహకరిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మనం బట్టలు అదే నిజమైన మనకు మనలో అందరూ బట్టలు కూడా అనుకుంటున్నా చేసేది ఎవరన్నా ఎక్కడన్నా అది కూడా అది కూడా చేయకపోతే చాలా మంది అంటే వాషింగ్ మిషన్ వస్తే కదా ఇక బట్టలు కూడా మానేసేది. వాషింగ్ మిషన్ వస్తే బయట వచ్చేది ఇంకా కష్టపడవలసిన పని లేదు. ఓకే, అయితే బట్టలు ఉతికేటప్పుడు పక్కనే అమ్మ మాట్లాడకండి, పక్కనే బకెట్లో నీళ్ళు ఉంటాయమ్మ. మీ మొక్కలు చూడండి, కనపడతా చేశారా? అదే చెప్పండి అమ్మ, కనపడుతుంది కదా. బకెట్లో నీళ్ళు మొక్కలు చూసాం అనుకోండి, కనపడదా? అదే రాయి కనిపిస్తుంది కదమ్మా. అక్కడ ఇల్లు అక్కడ ఉన్నాయి, మీకు ఒక్క ఎందుకు కనిపిస్తుంది కదమ్మా. మరి మన మనసులో ఉన్న అలచడి వల్ల మనలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్క భగవంతుడు లోపల ఉన్నాడు, మనము చూస్తున్నాం కానీ మన మనసులో ఉన్న అలచడి ఎలా ఎటువంటి అలచడి అంటే ఇంకా ఒక క్షణంలో ఏమైపోతుందని అలచడి, ఇంకొక గంటలో మనం ఏమైపోతామని అలచడి. ఈ అలచడి వల్ల మనకి లోపల ఉన్న భగవంతుడు కనిపించలేదు. దాన్ని మనం సంజీవం కోసం మన పూర్వీకులు అంటే మహర్షులు కానీ యోగులు కానీ చేసింది ఏంటమ్మా, ఓంకారం అనే శబ్దాన్ని ప్రతి మంత్రానికి ముందుగా తగ్గించారు. చూసారా? ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం 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 అని ప్రతి మంత్రానికి కూడా ఓంకారం ముందు తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే మన మనస్సు పదిలమైన తర్వాత ఓం నమ శివాయ అనుకోండి, మన మనసు కుదుట పడిన తర్వాత ఎవరికి నమస్కారం పెడుతున్నామమ్మా? నమ శివాయ, శివుడికి. అంటే మనసు కుదుట పడిన తర్వాత నమస్కారం భగవంతుడికి చేస్తున్నాము అని అర్థం. అర్థమైందా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అని ఎందుకంటారంటే మన మనసు కుదిటపడిన తర్వాత మనలో ఉన్న చైతన్య స్వరూపమైన నిరాకార పరబ్రహ్మానికి, ఆకార పరబ్రహ్మైన పర్లేదు, నిరాకార పరబ్రహ్మానికైనా సరే నమస్కారం చేస్తే దానికి పూర్ణ ఫలితం వస్తుందని మన పూర్వీకులు అనుభవించి ఆచరించి అనుభవం పొందిన తర్వాత మనకి మంత్రాలను ఉపదేశించేస్తారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రం యొక్క అర్థం ఏంటమ్మా? అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడిని అంతటా వ్యాపించున్నాడు. ప్రహ్లాదుడు కష్టంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు రాడు స్వామి అని అడుగుతాడు. ఇందు కలగదు సందేహం వలన ఎన్నెందు వెతికినా అందిందే కలదు చెక్కి చెరలోపగలండి అంటాడు. అంటే ఈ తమ్మలో ఉన్నాడు, ఈ భూమిలో ఉన్నాడు, ఆకులో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడిని ఓం నమో నారాయణ మంత్రంతో అర్చించడం వల్ల అంతటా వ్యాపించడం. ఏమో ఆయన స్తంభాన్ని కొడతాడో తెలియదు, లేకపోతే కుర్చీని కొడతాడో తెలియదు, లేకపోతే ఇంకో బలం కొడతాడో తెలియదు, లేకపోతే ఇంకో మంచాన్ని కొడతాడో తెలియదు. దేని కొడితే దాని నుంచి ఆయన బయటకు రావాలి. ఎందుకంటే ప్రహ్లాద్ అలా అన్నాడు కాబట్టి అంతటా వ్యాపించి అతను పుట్టిన వెంటనే ఆ తమ్ములో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సర్వ కర్మల్ని హరించాడు. అతను ఉన్న కష్టాలన్నింటినీ తొలగించాడు కదా. మీరు ఇన్ని అవతారాలు చూశారు, ఇంతమంది దేవతలు చూశారు. ఒక భక్తుడి కోసం భగవంతుడు భక్తుడు చెప్పిన ప్లేస్లో భక్తుడు ఎక్కడ చెప్పాడో చేయడాలో తెలియకుండా ఆ ప్లేస్లో బయటకు వచ్చి వారి యొక్క సర్వ పేర్లను కర్మలను కష్టాలను తొలగించి ఏకైక అవతారాలు వ్యక్తిగతంతో అవతారం అవతారమే కదా. అవతారమే. అటువంటి అవతారం నీ కళ్ళ ముందు, నీ గుడి ముందు, నీ ఊరు ముందు, నీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఉత్తరించడం కోసం ఆయన చెప్తే పట్టుమని
చాలా తక్కువ మంది వచ్చేదారు. ఎన్నో పేర్లతో ఉన్నారు నాకు తెలిసి చంద్రబాబు. భగవంతుడు వస్తున్నాడంటే 4 అడుగులు ఆయన ముందుకేసాడంటే మనం 100 అడుగులు ముందేసి రావాలి. అటువంటి స్వామి మన పేర్లు విడగొట్టడం కోసం, మన కష్టాలను బయటపడటం కోసం ఆయన మన ముందుకు వచ్చారు. ఇక్కడ నుండి మీ నుండి ఏం ఆశించలేదమ్మా. ఎందువల్లంటే ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లన్నీ పంచి పెట్టించేస్తాం, ఇక్కడ ఉన్న అటుకులన్నీ పంచి పెట్టించేస్తాం, ఇక్కడ ఉన్న ప్రసాదం అంతా పంచి పెట్టించేస్తాం, ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ కంటికి ఇచ్చేస్తాము. మేము ఒట్టి చేతులతో వచ్చాను అక్కడికి, మళ్ళీ ఒట్టి చేతులతో ఇచ్చేస్తాము. స్వామిని తీసుకుని వచ్చాం, మళ్ళీ స్వామిని తీసుకుని మాత్రమే వెళ్తాం. మిగతా నాకు ఎటువంటి సంబంధం లేదు. అదంతా మీరే చేసుకోవాలి, మీ చేతుల్లోనే పెడతాం. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. ఇప్పుడు నేను చెప్పేది మీరు కొంచెం ఆచరించినా సరే చాలా మార్పులు వస్తాయి మన జీవితాలు. ఎందువల్లంటే భర్తను గౌరవంగా చూసుకోవడం, అత్తమామని చూసుకోమని అని ఆయన అనుగ్రహించదమ్మా. ఆ వ్రతాన్ని ఇంకా 3 కఠినమైన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనం పాటించడం ప్రస్తుతానికి. ఒకసారి వచ్చిన తర్వాత భగవంతుని పాదాలు చేసుకున్నాం అనుకున్నాం మాత్రం ఆ 3 నియమాలు రాసి చెప్తాము. ఈ 6 నియమాలు పరిపక్వం చెందిన తర్వాత. కాబట్టి ముందు మనం అలా తెలిసింది కదమ్మా, అలా